जोहार सावित्रीबाई फुले కొనసాగిస్తాం సావిత్రిబాయి ఫులే ఆశయాలను కొనసాగిస్తాం సావిత్రిబాయి ఫులే సావిత్రిబాయి ఫులే ఉపాధ్యక్షుడు మన దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మన నిమ్న జాతుల కోసం ఎంతో త్యాగం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆమెకి నివాళులు అర్పించడం జరిగింది. మొట్టమొదటిగా 1848లోనే పూణేలో జనవరి 1వ తేదీన మహిళల కోసం పాఠశాల నిర్మించి మహిళల అభ్యున్నతికి విద్యే ప్రధానం అని చెప్పేసి ఆమె 9 సంవత్సరాల వయసులోనే 13 సంవత్సరాల మహాత్మా జ్యోతిబా పూలేని మ్యారేజ్ చేసుకొని ఆయన ద్వారా చదువును అభ్యసించి మహిళల ఉన్నతికి ఎంతో కృషి చేసిన ఆమె మహిళలందరికీ ఆదర్శనీయమని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆమెకు ఘనమైన నివాళులు అర్పించుకుంటూ త్వరలోనే అధికారికంగా ఆమె జయంతిని కూడా జరుపుకునే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె స్టాచ్యూని కూడా ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తామని చెప్పేసి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము మహిళలందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జ్యోతిరావు గారి పూలే సత్యమణి మరి ఇప్పుడు మా చెల్లెలు చెప్పడం నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, మహిళలు అనేవాళ్ళు అతి చిన్న వయసులోనే మహిళల పట్ల బానిసలుగా ఉంటున్నారు. వీళ్ళ జీవితాలు మెరుగుపడాలంటే ముఖ్యంగా చదువు అవసరం అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఒక మంచి ఉన్నతమైన ఆలోచన రావటం, తద్వారా జ్యోతిరావు పూలే గారితో ప్రశ్నించడం, మరి
మహిళలకు చదువు అనేది చాలా అవసరం కాబట్టి మహిళలకు కూడా చదువు చెప్పాలని ఒక ఆలోచనని ఆయనకి చెప్పడం, మరి ఆ రోజు ఆయన గురించి మహిళలకు తప్పనిసరిగా చదువు అవసరం అని చెప్పేసి ఫస్ట్ టైము ఆమెని ఒక శిష్యురాలుగా స్వీకరించి ఆమెకు చదువు చెప్పి ఆమె ద్వారా మరి మహిళలకు ఈరోజు రాత్రిపూట బడులు ప్రారంభించి పగులంటే కాయ కష్టం చేసుకొని ఏ పూటకు ఆ పూట జీవనం కొనసాగించే ఈ శూద్రులు మేము మరి ఇలాంటి వారిని పగల పనికి వచ్చిన తర్వాత రాత్రుల పూట ఆమె స్కూళ్ళు నడిపి మరి రాత్రుల్లో మహిళలకు అనేది ముఖ్యంగా చదువు అనేది నేర్పించి మరి ఈరోజు సగం వంతు ప్రజల్లో మేము కూడా ఉన్నాము అనే ఒక ఆలోచన క్రియేట్ చేసిన మహిళలకి మరి ఈరోజు కలెక్టర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, సెంట్రల్లో మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉండి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారంటే దానికి ప్రథమ ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పూలే వాళ్ళ వైఫ్. అట్లాగానే ఆమెని ఈ మహిళలు అనేది ఎప్పుడు మర్చిపోకుండా ఒక బీసీలనే కాదు ప్రతి ఒక్క మహిళ ఆ మహాతల్లిని ఆ మహానుభావుని గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా 193వ జన్మదిన సందర్భంగా మేము మహిళలందరూ కూడా ఆమె స్ఫూర్తిగా తీసుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజుల్లోనే మహారాష్ట్ర వెనకబడిన రాష్ట్రంలో మరి పూణేలో ఆమె ఎన్నో బడులు స్థాపించి ఆమె సొంతంగా మహిళలకి విద్యను అభ్యసించే విధంగా ఆమె పాల్గొన్నారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చారు. అప్పట్లో అగ్రకులాల వారు ఆమెకు మరి ఎన్నో అవమానాలు పాలు చేశారు. ఆఖరికి పేడ నీళ్ళు కూడా కొట్టించుకొని మరి భర్తకు చెప్పి మళ్ళా మరుసటి రోజు ఒక చీర మళ్ళా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి ఆమె మరలా చదువు చెప్పడానికి ముందుకు ఉపకరించి దాదాపు 54 పాఠశాలలు ఆమె మహిళా పాఠశాలలు స్థాపించారు. ఆ రోజుల్లో ఆమె దేశంలోనే మరి మహిళా విద్యకు పాటుపడినటువంటి ఈ సావిత్రిబాయి పూలే గారికి మహిళల తరపున మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఆ స్ఫూర్తితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో అవకాశాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని రేపు 24లో ఈ సంవత్సరంలో రాష్ట్రంలో మహిళలను ముందుంచి ఆయన అధికారంలోకి రావాలని ఆ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు 19వ శతాబ్దంలో అణగారిన వర్గాల వారిని భూస్వామ్య వ్యవస్థ కానీ ఆ రోజు అక్షర జ్ఞానం తెలిసిన వాళ్ళు కానీ పక్కన పెడుతున్న సందర్భంలో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీర్చిదిద్ది మహిళలకు అందరికి కూడా ఆదర్శంగా నిలపాలని చెప్పేసి పెద్దలు పూజ్యులు జ్యోతిరావు గారు పూలే గారు నిర్ణయించుకొని ఆ ఉద్దేశంతో ఆ రోజుల్లో నాకు చదువు చెప్పించి ఒక టీచర్గా తయారు చేసి తద్వారా అప్పుడు స్త్రీలకి చదువు ఉంటేనే ముఖ్యమని చెప్పేసి ఆమె ద్వారా విద్యాబుద్ధులు నేర్పించి మహిళా చైతన్యం తెచ్చినటువంటి ఒక బీసీలకే కాదు ఎస్సీలకే కాదు అందరికి కూడా నిమ్న వర్గాలు అందరికి కూడా మహిళా చైతన్యం తెచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన ఆశీస్సులతోటి ఆయన ప్రోత్సాహంతో ఒక మహిళగా ఎదిగి వాళ్ళందరికీ చదువు చెప్పుకుంటూ ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు చేసుకొని మహిళా జ్ఞానాన్ని కల్పించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అదేవిధంగా ఆ స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాయటం అలాగే కొనసాగించడం, ఆ స్ఫూర్తితోటి నందమూరి తారక రామారావు గారు మహిళలు చదువుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో సమాన హక్కు ఏర్పాటు చేయటం, తద్వారా రిజర్వేషన్లు ఏర్పాటు చేయటం, రాజకీయ చైతన్యం కోసం దోహదం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు. అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఎంతో ప్రోత్సహిస్తూ డోక్రా సంఘాల ఏర్పాటు, మళ్ళీ ఇంకా రిజర్వేషన్ శాతం పెంచుకుంటూ స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్యే సీట్లు కూడా పెంచుకుంటూ అలాగే నామినేట్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మహిళలు ఆకాశంలో సగం అన్నట్టు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నారంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది జ్యోతిరావు గారి పూలే, ఆయన ఆశీస్సులు సావిత్రిబాయి పూలే అని చెప్పేసి తెలిసేసుకుంటూ ఈ విధంగా మా భారతదేశం ఉన్నంత వరకు కూడా ఆయన చేసినటువంటి కృషిని మరవలేదని చెప్పేసి తెలియజేసుకుంటాం.